ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రావడం అదృష్టమన్నారు. జూన్ 21న జరిగే యోగా డే కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన భారత ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు విశాఖ నగరంలో యోగా తీసుకుని రావడం, ఆ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే పాల్గొంటున్నారు. మన ప్రపంచ రికార్డు కూడా సృష్టించబోతున్నాం. విశాఖ నగరంలో 5 లక్షల మందితో యోగా నిర్వహించడం, మన రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది కార్యక్రమాన్ని నిర్వహించి ఒక రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. దీనికి ఇప్పటికే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అదేవిధంగా అధికారులు కూడా అపాయింట్ చేయడం జరిగిందండి. ఈరోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క థీమ్తో చేస్తున్నారు. విశాఖ నగరంలో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ నేవీ అండ్ ఎక్స్ ఆర్మీ అందరితో కలిసి ఈరోజు ఒక పెద్ద ఈవెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా 100 టూరిస్ట్ ప్లేసెస్లో కూడా 100 ఈవెంట్స్ కూడా చేపడుతున్నాం. ప్రతిరోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో రాష్ట్రంలో మనం పెద్దగా సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రజలు సెన్సిటైజ్ చేస్తున్నాం. యోగా ఆరోగ్యానికి అదేవిధంగా ఆనందానికి స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు మన ప్రాంతాల్లో ఉన్నాయి, మన ఆచార వ్యవహారాల భాగస్వామ్యంగా ఉన్నటువంటిది కనుమరుగవుతుంది. తిరిగి ప్రజల్లో చైతన్యం కలిగించడం ద్వారా ఈ కార్యక్రమాలు చేయడం ప్రజల ఆరోగ్యం కోసం మనకి తోడ్పడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ నెల రోజుల పాటు కూడా అన్ని వర్గాల వారిని కూడా యోగాకి దగ్గర చేయాలి, యోగాని వాళ్ళ జీవితంలో ఒక పార్ట్ చేయాలి అని చిన్నపిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు కూడా యోగాని ప్రమోట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఈవెంట్ని ఈరోజు పెట్టబోతున్నాం. దానిలో భాగంగానే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా నేవల్ డిపార్ట్మెంట్, కోస్టల్ గార్డ్స్, అదేవిధంగా ఈరోజు గ్రేహౌండ్స్ వాళ్ళు 16 బెటాలియన్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఫైర్ డిపార్ట్మెంట్, ఈరోజు ఈ డిపార్ట్మెంట్ అంతా కలిపి ఈరోజు ఇక్కడ ఒక యోగా దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకున్నాం. యోగా దినోత్సవంలోని అంటే ఈ యోగాని ఈరోజు నిర్వహించుకున్నాం. ఈరోజు యోగా నిర్వహించడంలో భాగంగా ఈరోజు ఇక్కడ స్థానిక మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వీరాంజనేయ స్వామి గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు కృష్ణకుమారాజు గారు, గణబాబు గారు, గండి బాబ్జీ గారు అందరూ కూడా ఇక్కడికి అటెండ్ అయ్యారు. ఈరోజు ఒక పండగ వాతావరణంలో అంటే ఈ నెల రోజులు పండగ యోగా పండగ జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో. మనకి ఏదైతే యోగాలోని మనకి బాడీని సోల్ని ఏకం చేసే యోగా ప్రక్రియ మన జీవితంలో ఒక భాగం అయితే ఆ స్ట్రెస్ రిలీఫ్ అయ్యి మనం ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేసే పరిస్థితి ఉంటుంది. యోగాలోని మనం ఏదైనా అద్భుతాలు సాధించవచ్చు యోగాతో అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్షులుగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా మనం చూసుకోవచ్చు. వాళ్ళని ఒక దిక్సూచిలాగా వాళ్ళకు రోల్ మోడల్గా తీసుకొని 21న జరగబోయే యోగా